చూస్తే కనుక మీరు ఇచ్చినటువంటి అంటే జనరల్గా ఒక్క మాట సార్, ఒక్కటే మాట. చెప్పండి. ఆడపిల్లను ఓడగొట్టడానికి ఇంత ప్రయత్నం చేస్తారు అని ఒక అపవాదం పట్టింది కదా. మరి మహేశ్వరంలా కేరళను ఓడగొట్టడానికి ఒక ఆడ మనిషి ద్వారానే మీరు సాధించారు కదా. ఇలా సునీతా లక్ష్మారెడ్డి గెలిచింది, మన సబితా మేడం గెలిచిందంటే మగవాళ్ళను కూడా మీరు ఓడించే ప్రయత్నం చేసిరంటే మీరు ఏమేమి డ్రామాలు ఆడి ఉంటారు. ఆడపిల్ల విషయంలో ఇంత సింపతి మాట్లాడితే మరి ఆడపిల్లలు గెలిచిన కాడ మగపిల్లలు ఓడగొట్టడానికి టిఆర్ఎస్ ఏం పని చేసింది? ఆస్తుల విషయానికి చెప్తా ఉన్నారు. నేను ఒకటి ధైర్యం ఉంటే టిఆర్ఎస్ కు 2014లో ఇచ్చిన కేటీఆర్ ఇచ్చిన అఫిడవిట్ ఎలక్షన్ లో 2023కు ఎంత % మారిందండి? ఎట్లా మారుతుందండి గంతగనము? ఏం బిజినెస్లు ఉన్నాయి? తాతల ముత్తాతల నాడు ఏముండే ఊరు మునిగిపోతే కరీంనగర్ జిల్లాకి వెళ్ళి చింతమడకకు బతకబోయి రాళ్ళు. ఏం మాట్లాడతారు మీరు? మీరు వయసులో పెద్దవాళ్ళు, మీరు వయసులో పెద్దవాళ్ళు, మీకు క్వశ్చన్, మీరు వయసులో పెద్దవాళ్ళు, మీకు క్వశ్చన్, ఈ 2 ఏళ్లలో మీరు చేసిన పనులు, మీ అభివృద్ధి ఏంది? మీ 2 ఏళ్లలో మీరు చేసిన అంటే అభివృద్ధి చేసారు మీరంటే పర్సెంటేజ్ తీసుకున్నారని ఒప్పుకున్నట్టే కదా. అఫిడవిట్లో ఇంత మార్పు ఉన్నదంటే ఈ 2 ఏళ్లలో మీరు తెచ్చిన పథకం ఏంది, అభివృద్ధి అని చెప్పండి. మీరు సడన్ చెప్పండి. పరంగా మాట్లాడితే నేను కష్టం. మీరు అనవసరం మాట్లాడి మీకు మీరే మీరు చెప్పండి, ఈ 2 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంది? నీ ఆస్తిలేది కేటీఆర్ ఏ జిల్లా వాడు? కేటీఆర్ మాకు తెలియదు, కేసీఆర్ మాకు తెలియదు, వాళ్ళ జీవిత సరళి మాకు తెలియదా? సార్ ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంది, ప్రజలకు మీరు చేసింది చెప్పండి. ఆస్తుల విషయంలో సార్ మోహన్ గారు కేటీఆర్ గారి హయాంలో ఒక్క సెకండ్ మోహన్ గారు, సార్ జూబ్లీ హిల్స్ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారు? అఫిడవిట్ ఆధారంగానే 30% 40% పెరిగింది. సార్ వినండి సార్ జూబ్లీ హిల్స్ సార్ మోహన్ గారు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా తక్కువ నమోదైంది. మీరు అన్ని తప్పుడు మాటలు మాట్లాడి మరి ఆనాడు ఏం చేసినవే? నువ్వు కోదండరాం ఇల్లు తలుపు బల్ల కొట్టినాడు, సతీష్ ఎడబడుకున్నావు, నువ్వు కనీసం అరే తప్పు అని అన్నావా? కోదండరాం గారి గురించి మాట్లాడితే నవ్వొస్తుంది. బ్రదర్, కోదండరాం గారు నేను చెప్తున్నా, నువ్వు జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడి నేను మాట్లాడతా. మోహన్ గారు, మనం జూబ్లీ హిల్స్ గురించే మాట్లాడదాం. నేను అదే చెప్తున్నాను మొదటి నుంచి. మోహన్ గారు వినండి. నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. ఓటరు యొక్క నిర్ణయాన్ని మనము ఓటర్లను భయభ్రాంతులకు చేసి రౌడీలను పెట్టి గుండాగిరి చేసి ఓట్లు వేయించుకుంది మీరు ఓటర్ల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఓటర్లను ప్రభావితం చేసింది మీరు. ఓటర్లకు బిర్యానీ ప్యాకెట్లలో పైసలు పంపింది మీరు. గుండాలు ఎవరు ఉన్నారు, ఏడు ఉన్నారు? మోహన్ గారు, నా మాట వింటారు ఒకసారి. ఒక్క సెకండ్ గుండాల గురించి మాట్లాడితే టిఆర్ఎస్ గుండాల లిస్ట్ ఇస్తా నేను ఇప్పుడు ఇదే నిమిషంలో. మొత్తం మంది ఇస్తా. ఎవడు గుండా ఎవరిని బెదిరించిండు? 144 సెక్షన్ ఉన్నా గానీ మీరు 100 మందిని వేసుకొని తిరిగిన సంఘటనలు. ఒక్క నిమిషం మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రస్తుతానికి కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో కనిపిస్తోంది. ఆల్రెడీ ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది. ఆల్రెడీ ఉన్న 101 హోమ్ బ్యాలెట్ ఓట్లలో కూడా స్వల్ప ఆధిక్యం దిశగానే కాంగ్రెస్ వెళుతోంది అని చెప్పేసి మనకి బ్రేకింగ్ న్యూస్లో తెలుస్తోంది. అండ్ మోహన్ గారు, ఓవరాల్గా ఓటింగ్ శాతం పర్సంటేజ్ చూసుకుంటే చాలా తక్కువ నమోదైంది. దీన్ని ఎలా చూస్తుంది కాంగ్రెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఒక న్యాయవాది ఒక మాట చెప్తా సార్, చెప్పండి. ప్రజాస్వామ్య మనుగడకు మొదటి మెట్టు ఓటు హక్కు. ఓటు హక్కు వినియోగించుట్లో హైదరాబాద్ సిటీ ఈ దేశంలోనే వెనుకబడి ఉంది. అక్కడి ప్రజలు ఆలోచించాలి, ఓటర్లు ఆలోచించాలి. అరే మనము ఓటు హక్కును వినియోగించుకుంటలేము, ఇది తప్పు, ఎవరిని గెలిపిస్తావు, ఎవరిలో కొట్టేస్తావు అనేది ఓటర్ ఇష్టం, దాన్ని మేము ప్రశ్నించడం లేదు. కానీ ప్రజాస్వామ్యం యొక్క మనుగడలో మొదటి మెట్టైన ఓటును హైదరాబాద్ వాసులు వినియోగించ